హలో వెల్కమ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఎపిసోడ్లోకి వెళ్దామా? పల్లవి అంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులతోని, ఒక్క వారం నాకు గడువు ఇవ్వండి. నేను చరణ్ని నార్మల్ వ్యక్తిగా మామూలుగా నడిచేలాగా నేను చేస్తాను. కానీ ఈ వారంలో ఎవ్వరు నోరు విప్పడానికి లేదు, సైలెంట్గా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి పల్లవి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక పల్లవి పక్కకు వెళ్ళి, ఆవేశంలో ఏమైనా చెప్పేశానా? మరి డాక్టర్ గారు కూడా కొంచెం టైం పడుతుంది చరణ్ నార్మల్ వ్యక్తి అవ్వాలంటే అని కూడా చెప్పారు. ఏంటి నేను తప్పు చేశానా? ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని కూడా చెప్పాను. కానీ చరణ్ని వదిలి నేను వెళ్తానన్నాను, కానీ చరణ్ని వదిలి ఉండగలుగుతానా అని చెప్పి పల్లవి తనకు తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోపు అక్షిత వస్తుంది అక్కడికి. ఏమ్మా పల్లవి, పాపం ఆలోచిస్తున్నట్టున్నావు ఇంట్లో నుంచి బ్యాగ్ సర్దుకొని వెళ్దామని. అయినా అంటారు, ఎంత తెలివైన వాళ్ళైనా ఎక్కడో దగ్గర చిన్నగా తప్పు చేస్తారు అని చెప్పి. ఇప్పుడు నువ్వు కూడా అదే ప్రూవ్ చేసావు అని చెప్పి అనగానే, ఏమంటున్నావు అని చెప్పి పల్లవి అంటుంది. అదే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానే నీకు నువ్వుగా అన్నావు. మాకు అది పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు అందులో డాక్టర్ గారు కూడా చెప్పారు, చరణ్ ఇప్పుడప్పుడులో నడవలేడు, టైం పడుతుంది ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అని కూడా డాక్టర్ గారే చెప్పారు. అలాగా నువ్వేమో వారంలో నడిపించేస్తాను, పరిగెత్తిచ్చేస్తాను అని చెప్పి ఓ శబదాలు చేసేసావు. మరి ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా తరువాయి. డెఫినెట్గా వెళ్తావు, మీ ఇద్దరు విడిపోవడం డెఫినెట్గా కన్ఫర్మ్ ఇది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు పల్లవి, ఎప్పుడెప్పుడు మా ఇద్దరిని విడిదిద్దామా అని చెప్పి, ఇది తప్ప నీకు వేరే ఆలోచనే లేదే? అంతేలే, ఎవరు కడుపున పుడితే వాళ్ళ ఆలోచనలే వస్తాయని అక్కడ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పిన్ని కడుపున పుట్టావు కదా నువ్వు. ఆవిడ ఎలాంటి మెంటాలిటీ, నువ్వు కూడా అంతే. నేను గుండమ్మ కడుపున పుట్టాను, ఆవిడకే ఎదురే లేదు. ఆవిడ ఏదైనా పని అనుకుంటే అవ్వందే లేదు. అలాంటి ఆవిడ కడుపున నేను పుట్టాను. ఇక నేను కూడా ఏదైనా పని చెప్తే చేయకుండా ఉండను. చూస్తూ ఉంటావుగా, ప్రతి దాంట్లో నాదే గెలుపు. ఈసారి కూడా నేనే గెలుస్తాను, చరణ్ని నడిపిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి అనగానే, ఎలా అమ్మా, డాక్టర్ గారే చెప్పారు, ఇక నీ వల్ల ఏమవుతుంది చెప్పు? ఏమీ చేయలేవు, చూస్తూ ఉండడం తప్ప అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, డాక్టర్ గారు ఇంకో మాట కూడా అన్నారు కదా, ఏదైనా మిరాకిల్ జరిగితే ఖచ్చితంగా నడుస్తాడు అని. సో ఆ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటాను నేను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, మిరాకిల్ అన్నారు, ఆ మిరాకిల్ నువ్వేమని చేయగలుగుతావమ్మా? నీ చేతుల్లో ఉందా? ఏం జరుగుతుంది మిరాకిల్ జరిగి చరణ్ నడవడానికి? అంత సీనే లేదు. నువ్వు ఇంట్లో నుంచి తట్టాపుట్టా సర్దుకొని వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చింది, చూస్తూ ఉండు వెళ్తావు నువ్వు అని చెప్పి అనగానే, చూస్తూ ఉండు, నేను గెలుస్తాను, నువ్వు గెలుస్తాను. అయినా ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళ మీద పడి వాళ్ళని వీళ్ళని విడిదిద్దాము, ఇదే నీ పరిస్థితి ఏంటి, నీ మొగుడితో ఎలా ఉండాలి, ఇదేమీ పట్టదు నీకు. ఎప్పుడెప్పుడు చరణ్ని నన్ను విడదిద్దామా, ఈ కుటుంబంలో ఆశ కొట్టేద్దామా, నీకు ఇదే బుద్ధి, నీ తల్లికి ఇదే బుద్ధి. కానీ చూడు, నేను చరణ్ని నడిపిస్తాను, ఇదే జరుగుతుంది. నేను ఎప్పుడు ఓడిపోలేదు, ఇప్పుడు కూడా ఓడిపోను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి పొద్దునే లేచి ఇక దేవుడికి పూజ అది చేసి ఇక చరణ్ దగ్గరికి వస్తుందన్నమాట. రూమ్లోకి హారతి అది ఇచ్చి బొట్టు పెడుతుంది చరణ్కి. ఆ తర్వాత ఇక ఇటు చరణ్కి సేవలు చేస్తూ ఉంటుందన్నమాట. భోజనము, టిఫిన్ అన్నీ తనే తినిపిస్తూ ఉంటుంది. ఒళ్ళు తోడవడం, కాళ్ళు అవన్నీ మసాజ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక అలా అలా ఒక 3 రోజుల దాకా గడిచిపోతుంది సేవలు చేస్తూ. ఇటు పక్క అక్షిత, చంటి వీళ్ళు ఉంటారనమాట. ఇక అక్షిత అంటూ ఉంటుంది, ఎంత చేసినా మీ అన్నయ్యని నడిపించలేదు మీ వదిన అని చెప్పి అనగానే, చూస్తూ ఉండు, మా వదిన ఎప్పుడు చెప్పినా చేసి చూపిస్తుంది, ఈసారి కూడా అన్నయ్యని నడిపిస్తుంది అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇటు బామ్మ, చంటి, ప్రసాదరావు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. 3 రోజులు అయిపోయిందిరా, నాకేమో కంగారుగా ఉంది. అటు చూస్తే చరణ్లో ఏమాత్రం చలనం లేదు, ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. పల్లవి ఏమో శపథం చేసింది, చరణ్లో ఏ మార్పు రాకపోతే పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా రా, నాకు కంగారుగా ఉంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, చూద్దామా అమ్మ, 3 రోజులైతే అయిపోయింది, కానీ ఖచ్చితంగా ఇప్పటిదాకా పల్లవి చెప్పింది చేసింది కాబట్టి ఇది కూడా చేస్తుందని అనిపిస్తుందమ్మా అని చెప్పి ప్రసాదరావు, చంటి ధైర్యం చెప్తూ ఉంటారు బామ్మకి. ఇక ఇటుపక్క సుమలత, అక్షిత, చందు ఉంటారనమాట. ఇక అక్షిత అంటుంది, ఏంటి చేసేది ఆ పల్లవి, ఇప్పటికీ 3 రోజులు గడిచిపోయాయి, ఇంకొక 3 రోజులు కూడా గడిచిపోవడం తప్ప ఏమీ లేదు, డెఫినెట్గా చరణ్ ఇప్పటిలో నడవడు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అంతే అంటావు వదిన అని చెప్పి అంటూ ఉంటాడు చందు. అంతే, చరణ్ ఇప్పట్లో నడవడు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఆ తర్వాత అక్షిత, ఏంటంటే మీరు అలా డల్గా ఉండకండి అని చెప్పి సుమలతను అంటూ ఉంటే, అప్పుడు సుమలత, పల్లవి వెళ్ళిపోతుంది, చరణ్ నడవకపోతే ఓకే బాగానే ఉంది, కానీ పల్లవి వెళ్ళిపోతే చరణ్ని ఎలా చూసుకోవడం అని చెప్పి అంటూ ఉంటే, ఏంటంటే మీరు ఎందుకు కంగారు పడతారు, చరణ్ని మనం యునైటెడ్ స్టేట్స్ అటు ఎటైనా తీసుకెళ్దాము, అక్కడ మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాము,
చరణ్ బాగవుతాడు, మీరేం కంగారు పడకండి, పల్లవి వెళ్ళిపోతే ఎలా ఎలా అని చెప్పి ఆలోచించకండి, చరణ్ని మనం చూసుకుందాం, మనం అంతా ఉన్నాంగా అని చెప్పి అక్షిత ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట సుమలతకి. కానీ సుమలత మాత్రం డల్గా ఉంటూ ఉంటుంది. మరోపక్క ఇటు పల్లవి ఏమో సేవలు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక పల్లవి సేవలు చేస్తూ మనసులో అనుకుంటుంది, ఏంటి 6 రోజులు గడిచిపోయాయి, ఇంకొక్క రోజే ఉంది, ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత పల్లవి, ఏమండి లేండి, మనం బయటికి వెళ్ళాలి, అర్జెంటుగా బయటికి వెళ్దాం పదండి అని చెప్పి చరణ్ని లేపి ఇక చైర్లో కూర్చోపెడుతుందనమాట, వీల్ చైర్లో. ఎక్కడికి పల్లవి అనగానే, చెప్తాను పదండి, ముందు మనం బయటికి వెళ్ళాలి అని చెప్పి చరణ్ని రెడీ చేసి ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక బయటికి తీసుకెళ్తూ ఉంటే ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారనమాట. బామ్మ, చంటి, ప్రసాదరావు, సుమలత, అక్షిత, ఇటు చందు అందరూ ఉంటే ఇక అక్షిత, ఏంటమ్మా ఏంటి చెప్పా పెట్టకుండా చరణ్ ఏంటి బయటికి తీసుకెళ్ళిపోతున్నావు రెడీ చేసి, ఏంటి నీ ఉద్దేశం అనగానే, నేంటి నీకు చెప్పాలా బయటికి తీసుకెళ్తే, నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు తెలియాలిగా మాకు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు పల్లవి, అత్తయ్య ఇంట్లో ఉంటే ఎలాగా, కొంచెం బయట అట్మాస్ఫియర్ కూడా తగిలితే బాగుంటుంది కదా, చరణ్ కూడా కొంచెం నార్మల్ ఫీల్ అవుతాడని బయటికి తీసుకెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే పల్లవి ఇక్కడ అక్షిత అంటుంది, చరణ్ని బయటికి తీసుకెళ్ళి ఏం చేద్దామనమ్మా, ఇంకొక రోజు ఉంది, 6 రోజులు అయిపోయాయి, ఇంకొక రోజు, ఈ ఒక్కరోజు కూడా చరణ్లో మార్పు అయితే కనిపించట్లేదు, ఎందుకంటే 6 రోజుల నుంచి సేవలు చేస్తున్నావు, ఏమీ మార్పు లేదు ఆ మనిషిలో, తను లేచి నడిచే సీనే కనిపించట్లేదు, ఇక నువ్వు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాలి కదా, ఇప్పుడైనా నువ్వు బయటికి తీసుకెళ్తుంది చరణ్ అడ్డు పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఏదో చేద్దామని, చరణ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అంటుంది అక్షిత. ఇక ఆ మాటకి పల్లవికి కోపం వచ్చి అక్షిత చెంప పగలగొడుతుంది. ఏం మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, పిచ్చిగా మాట్లాడుతున్నావు, అతను నా భర్త, ఆయనకి ఏమైనా అవ్వాలని నేను కోరుకుంటానా, పిచ్చిగా మాట్లాడుతున్నావు, పిచ్చి వేషాలు వేసామంటే తాట తీస్తాను, అయినా 7 రోజుల వరకు మాట్లాడొద్దని అందరికీ చెప్పాను, ఎందుకు మాట్లాడుతున్నావు, 6 రోజులేగా అయింది, బయటికి తీసుకెళ్తున్నాను, ఆయన్ని మామూలు మనిషి చేసి తీసుకొస్తాను అని చెప్పి పల్లవి అలా అక్షితని తిట్టేసి చరణ్ని బయటికి తీసుకెళ్తుంది. చరణ్ అయితే ఏం మాట్లాడనమాట. ఇంక చరణ్ కూడా పల్లవితో బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఇటు పల్లవి అలా కొట్టేసరికి అక్షిత షాక్లో ఉండిపోతుంది. ఇక ఇటు చందు, అన్నయ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు వదిన అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు చంటి, ఇంకా అర్థం కాలేదే నీకు, వదిన చెప్పిందిగా, వదిన అన్నయ్యని బాగు చేసి తీసుకొస్తానని, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, అన్నయ్య వచ్చినప్పుడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. మరోపక్క పల్లవి ఏమో చరణ్ని తోసుకుంటూ వీల్ చైర్లో తీసుకెళ్తూ ఉంటుందన్నమాట రోడ్డు మీద. ఇక ఒక ప్లేస్కి తీసుకొస్తుంది. ఏమండి ఈ ప్లేస్ గుర్తుందా, ఈ ప్లేస్లోనే కదా మీరు కబడ్డీ అది ఆడేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని పల్లవి అంటూ ఉంటే, ఈ ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చావు పల్లవి, ఇదంతా చూసి నేను బాధపడాలనా ఏంటి, ఒకప్పుడు నేను ఆడాను, ఇప్పుడు నేను ఆడలేకపోతున్నాను, నేను బాధపడాలా ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, అయ్యో మిమ్మల్ని బాధ పెడదామని కాదండి, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఒకప్పుడు నేను ఆడగలిగాను, ఇప్పుడు కూడా నేను ఆడగలుగుతాను అని చెప్పి మీలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుందని చెప్పి అలా తీసుకొచ్చానండి అని పల్లవి అంటూ ఉంటుంది. ఈలోపు అక్కడే ఒక 2 రౌడీలు ఉంటారనమాట. రే పద వెళ్దాము అని చెప్పి, ఏంటమ్మా నీకు బోండం లాంటి లడ్డు లాంటి భార్య ఉన్నట్టుంది, అయినా చూడ్డానికి ఈ అమ్మాయి బాగానే ఉంది, ఏ బాబు నువ్వు వీల్ చైర్లో ఉన్నావు, నీ భార్య అంటున్నావు, నీ భార్యనా అనగానే, అవును తన నా వైఫ్ అని చెప్పి అంటాడు చరణ్. నీ భార్య చూడడానికి బాగానే ఉంది, లడ్డులా ఉంది, నువ్వైనా వీల్ చైర్లో ఉన్నవాడివి, నువ్వేం చేస్తావు, ఇదిగో పాప నీ మొగ్గుని నేను చేయలేడులే కానీ సుఖపట్టలేడులే కానీ మేమిద్దరం బాగానే ఉన్నాం కదా, మా ఇద్దరిలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో పర్లేదు, వాడైనా పర్లేదు నేనైనా పర్లేదు మాతో వచ్చేసేయి అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ ఏమో, రే ఈ ఏరియాకి కొత్త వాళ్ళలాగా ఉన్నారు, పిచ్చిగా మాట్లాడుతున్నారు, మీకు ఈవిడ సంగతి తెలీదు, ఈవిడ మీద చేయి వేశారంటే మీ పని అయిపోతుంది అనగానే, అబ్బా అంత టాలెంట్ ఉందా నీ వైఫ్కి అని చెప్పి వాళ్ళు చేయి వేయబోతూ ఉంటే పల్లవి ఒక్క తోపు తోస్తుంది. ఇక ఒకడు అందులో ఒక రౌడీ కిందకి వెళ్ళి పడతాడు. ఏంటి మమ్మల్ని కొడతావా అని చెప్పి ఇంకొక రౌడీ కత్తి తీస్తాడనమాట. కత్తి తీసి పల్లవి చేయి మీద పొడుస్తాడు. చేతి మీదకి గాయం అవుతుందన్నమాట పల్లవికి. ఇక రక్తం రావడంతో అబ్బా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక 2 రౌడీలు లేచి పల్లవిని లాక్కెళ్తూ ఉంటారు. ఇప్పుడేం చేస్తావరా, నీ పెళ్ళాన్ని మేము లాక్కెళ్తున్నాము అని చెప్పి పల్లవిని లాక్కెళ్తూ ఉంటారు. యావండి అని పల్లవి అరుస్తూ ఉంటుంది.
ఇక ఇటు వీల్ చైర్లో చరణ్ కూర్చుంటాడు కదా. చరణ్ ఏమో ఏం చేయలేక పల్లవి పల్లవి అని చెప్పి అరుస్తూ ఉంటాడనమాట. ఏమండి కాపాడండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే పల్లవినేమో 5 రౌడీలు అలా లాక్కెళ్తూ ఉంటారు రోడ్డు మీద. ఇక చరణ్ ఏమో నా భార్యని నేను కాపాడుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక కొంచెం ధైర్యం చేసుకొని మెల్లగా వీల్ చైర్లోంచి లెగవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇక మొత్తానికైతే ఒకసారి లెగవడానికి ట్రై చేస్తాడు, వీల్ చైర్లోంచి కింద పడిపోతాడు. పల్లవిని లాక్కెళ్తూ ఉంటాడు కదా కళ్ళెదురుగానే. ఇక చూసి ఎలాగైనా లేవాలి అని చెప్పి పట్టుదలతోని చరణ్ లేచి నించుంటాడు. పల్లవి వస్తున్నా అని చెప్పి లేస్తాడనమాట. సో ఇంతే అండి, ఇక్కడికి ఎపిసోడ్ అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.